Hi everyone, this is Pradeep Talare. Okay, we are starting with a new topic of elements of mining, bits. Okay, so which is combination of volume 1, 2, 3, which is mentioned in your syllabus. So volume 1, 3 is not there. So 3 is not there. So volume 1 and second part we are going to discuss. So uh, they have included the shaft mining in the volume 1 of elements of mine syllabus. So in volume 2 they have targeted the mine gases and flame safety lab target. Okay, in your syllabus. Yeah. What is the objective of the mine ventilation? So mine ventilation, what is the objective of the mine ventilation means? So to clear smoke and dust. Next, to dilute inflammable or noxious gases like CH4, CO, etc. Then to provide air containing sufficient O2, not less than 19 percentage of, and CO2 not more than 0.5 percentage. Okay. Next, mm, to create good working conditions. Good working conditions and wet bulb temperature not more than 35 degrees. So very important. So ఇందులోనే మనకు చాలా బిట్స్ ఉన్నాయి. So they have asked what is the objective of the mine ventilation to clear the smoke and dust. Okay, mine లో గాన smoke and dust clear చేయడానికి. Okay, to dilute the inflammable and noxious gases like CH4 and CO2. Okay, to dilute the inflammable gas which are poisonous and cause flame. Okay, inflammable gas. So to create the air containing sufficient O2. సో మైండ్ లోపల O2 వచ్చేసి నాట్ లెస్ దెన్ 19% ఉండాలి. ఓకే, వీ హ్యావ్ స్టాండర్డ్స్ లైక్ దిస్. సో O2 19% కన్నా తక్కువ ఉండాలి, నాట్ తక్కువ ఉండద్దు. CO2 పర్సంటేజ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 0.5%. ఓకే, అండ్ యూ హ్యావ్ CH4 is not more than 1.25 in any part of mine and not more than 0.75 in return air. Okay, CH4 percentage of రిటర్న్ ఎయిర్లో. సో ఇంటేక్ ఎయిర్ ఉంటుంది, రిటర్న్ ఎయిర్ ఉంటుంది. ఓకే, ఇంటేక్ ఎయిర్ నుంచి రిటర్న్ ఎయిర్ వరకు నీకు 0.75% కంటే ఎక్కువ ఎనీ పార్ట్ ఆఫ్ ద మైండ్. సి ఇది మైండ్ ఓపెనింగ్ అని క్రియేట్ చేసుకుంటే, సో మైండ్ లోపలికి వెళ్ళింది ఇట్లా. సో లెవెల్స్ క్రియేట్ చేసాం, షాప్స్ క్రియేట్ చేసాం ఇట్లా. సో ఫైనల్లీ ఇది రిటర్న్ ఎయిర్ అని అనుకుందాం. ఇది ఇంటేక్ ఎయిర్ అండ్ దిస్ ఈస్ రిటర్న్ ఎయిర్. ఓకే, వాట్ దే ఆర్ టెల్లింగ్. సో మనకు CH4 ఎట్లా నీకు ఓపెన్ దగ్గర నీకు ఉన్న అట్మాస్ఫియర్ నుంచి CH4 అనేది రాదు, లోపలికి వెళ్ళే కొద్దీ CH4 గ్యాస్ వచ్చేది యాడ్ అవుతుంది. సో లైక్ దిస్ త్రూ ఎమిషన్, కోల్ ఎమిషన్ నుంచి కదా నీకు వచ్చే CH4 గ్యాస్. సో CH4 గ్యాస్ వచ్చేసి లోపల అడిషన్ అయ్యే కొద్దీ మైండ్ లోపల 1.25% కన్నా ఎక్కువ మైండ్ లోపల ఉండద్దు. రిటర్న్ ఎయిర్లకు వచ్చేసరికి 0.75% కన్నా ఎక్కువ ఉండద్దు. ఓకే, నోట్ ఇట్ డౌన్.
ఓకే. సో మీకు వెంటిలేషన్ నుంచి క్వశ్చన్ ఇవ్వాలి అని అనుకుంటే యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం మనకు కాకపోయినా కూడా మనము ఒక మైండ్లోకి వెళ్తున్నాము అంటే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యూ. సో ఒక ఎగ్జిక్యూటివ్ కానీ సో మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్ యూ, నువ్వు ఒక మైండ్లోకి వెళ్తే ఒక మేనేజర్ సార్ కానీ మేనేజర్ కానీ లైక్ ఎగ్జిక్యూటివ్ ఎస్ఓ విఓ ఆర్ వర్కర్స్ ఆల్సో, నువ్వు అప్రెంటిషిప్ ఆర్ ట్రైనింగ్ కోసం అని చెప్పిన వెళ్ళిన క్యాండిడేట్వి. ఓకే ఫైన్. సో మైండ్ మేనేజర్ కానీ ఎస్ఓ కానీ విఓ కానీ ఈవెన్ వర్కర్స్ కూడా టెస్ట్ చేస్తారు నేను. సో నీకు బేసిక్స్ థింగ్స్ తెలుసా లేదా అన్నట్టు. సో మైండ్ లోపలికి వెళ్ళి హీ విల్ ఆస్క్ టు అసలు ఓటు అంటే ఏంటిది, ఓటు మైండ్ లోపల ఎంతకన్నా ఎక్కువ ఉండద్దు, ఎంతకన్నా ఎక్కువ ఉండద్దు, ఎంతకన్నా తక్కువ ఉండద్దు. తక్కువ ఉండద్దు అంటే నాట్ లెస్ దాన్ 19% కన్నా తక్కువ ఉండద్దు. దెన్ H2 లైక్ CH4 ఎగ్జిక్యూటివ్స్ రేంజ్ అయితే, ఆర్ CO2 షుడ్ నాట్ బి మోర్ దాన్ 0.5%. ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ వచ్చేసి నేను రాపిస్తాను మీకు మళ్ళీ వెన్ వీఆర్ డిస్కసింగ్ ద ఓన్లీ స్పెషలైజ్డ్ మైండ్ వెంటిలేషన్ టాపిక్. ఓకే, నోట్ ఇట్ డౌన్. Okay, see atmospheric pressure, gauge pressure, absolute pressure, vacuum pressure. సో మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఐ మీన్ మీకు డయాగ్రామ్తో మీకు అన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ప్రెషర్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ ఎంత ప్రెషర్ ఉందో దాని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉందంటే 1.1325 పాస్కల్స్ ఉంటుంది. యూనిట్స్ వచ్చేసి పాస్కల్స్లో ఉంటుంది ఇంత ఎనర్జీ. ఓకే, నా ఇది అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో దిస్ ఇస్ జీరో ప్రెషర్, మీన్స్ అంతే కదా, ఇక్కడ నీకు జీరో ప్రెషర్ ఉంది. సో ఇది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే 101,325 పాస్కల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉంది. ఓకే, జీరో ప్రెషర్ మీన్స్ ఏంటి, అబ్సల్యూట్ ప్రెషర్. అబ్సల్యూట్ ప్రెషర్. ఓకే, ఓకే, అబ్సల్యూట్ ప్రెషర్. నౌ కన్సిడరింగ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని బేస్ చేసుకొని, సో 101,325 పాస్కల్స్ అన్నాను కదా, ఈ 101,325 పాస్కల్స్ ని బేస్ చేసుకొని ఏదన్నా ప్రెషర్ తగ్గితే దాన్ని మనం వాక్యూమ్ ప్రెషర్ అంటాం. అదే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని కన్సిడర్ చేసుకొని ఏదన్నా ప్రెషర్ పెరిగితే దాన్ని మనం గేజ్ ప్రెషర్ అంటాం. ఓకే, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ కావడానికి కూడా ఏం లేదు. సో మీకు అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏమన్నాను, జీరో ప్రెషర్ అంటారు. అక్కడ నీకు జీరో ప్రెషర్ ఉంటుంది, దాన్ని మనం అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఏంటిది, 101,325 పాస్కల్ అంటే అట్మాస్ఫియర్ లో ఉన్న ప్రెషర్ ని మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. అది ఎంత ఉన్నదట, 101,325 పాస్కల్స్ ఉన్నదట. అదే 101,325 పాస్కల్ ని కన్సిడర్ చేసుకొని నీకు ఏదన్నా ప్రెషర్ తగ్గితే
సో ఇక్కడ 101325 పాస్కల్స్ అంటే ఇక్కడ 10001 ఉంది కావచ్చు. ఇది నీకు వ్యాక్యూమ్ ప్రెషర్ అంట. అదే ఇక్కడ నీకు ఎక్కువ ఉండొచ్చు, 101 దెన్ 0512 సంథింగ్ ఎల్స్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇది గేజ్ ప్రెషర్ కావచ్చు. ఓకే, absolute pressure, no pressure exerted, 0. Okay, vacuum pressure, taking the reference of atmosphere, any pressure decreases. Okay, gauge pressure, taking reference as atmosphere, any pressure increases. Okay, it means now absolute pressure is equal to gauge pressure plus vacuum pressure అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు కదా. వై? as I told you that నీకు ఏదన్నా పాయింట్ దగ్గర జీరో ప్రెషర్ ఉంటే దాని అట్మాస్ఫియర్ అంటే జీరో ప్రెషర్ రిజర్వ్ అది ఒక కన్సిడర్ చేసుకొని నీకు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయితే జీరో నుంచి ఇంక్రీజ్ అయిపోయి నీకు ఎంతవరకు ఇంక్రీజ్ అయినా నీకు అట్మాస్ఫియరే అబ్సల్యూట్ ప్రెషరే. పర్ సపోజ్ నాకు జీరో ప్రెషర్ నుంచి ఇంత ప్రెషర్ ఎంత 10512 పాస్కల్స్ పెరిగింది అంటే దాని మీనింగ్ ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీకు గేజ్ ప్రెషర్, వాక్యూమ్ ప్రెషర్, ఐ మీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వాక్యూమ్ ప్రెషర్, ఇక్కడ నుంచి ఇక్కడ అబ్జర్వర్ ప్రెషర్, ఇక్కడ నుంచి ఇక్కడ గేజ్ ప్రెషర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్. Okay, now we know. Next you have VEQ, very important concept. Ventilation efficient coefficient. Okay, so VEQ is equal to air quantity reaching the last connection of district to air quantity entering the district. Okay, it means quantity of air reaching to the last column of the district, air quantity entering into the district. It means okay, one, two, three,
4 5 1 2 3 4 5. See, quantity of air entering into the district. ఇక్కడ ఫ్యాన్ రొటేట్ అయిందంట. రొటేట్ అయిన ఫ్యాన్ వచ్చేసి ఎంటర్ అవుతుంది ఓపెనింగ్ నుంచి. సో డిస్ట్రిక్ట్లకు ఎంటర్ అయిన కదా ఎయిర్ క్వాంటిటీ రీచింగ్ ది లాస్ట్. సో ఇది చూద్దాం ఫస్ట్. ఎయిర్ క్వాంటిటీ ఎంటర్ ఇంటూ డిస్ట్రిక్ట్. ఓకే, ఏ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఎంటర్ ఇంటూ డిస్ట్రిక్ట్. సో ఫర్ సపోజ్ 100 మీటర్ క్యూబ్. ఓకే, 100. ఓకే, సో 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ వచ్చేసి నీకు మైండ్ లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు ఎయిర్ క్వాంటిటీ రీచింగ్ టు ద లాస్ట్ కాలం ఆఫ్ ద డిస్ట్రిక్ట్. నీకు 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్, 100 మీటర్ క్యూబ్ ఆఫ్ ఎయిర్ అనేది నీకు డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయితే లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, లాస్ట్ కనెక్షన్. సో ఇదే కదా మైండ్ లోపల మనకైతే 5th లెవెల్ అనేది లాస్ట్ కదా ఫర్ సపోజ్ అనుకుంటే. ఇది ఎండ్ అయితే ఇక్కడ వరకు క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది నీకు ఎంత రీచ్ అవుతుంది, అర్థమైందా? నీకు డిస్ట్రిక్ట్ లోపలికి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది, 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అనేది రీచ్ లోపలికి వస్తుంది. మరి లాస్ట్ కనెక్షన్ డిస్ట్రిక్ట్ ఎంత అవుతుంది? సరే పర్ సపోర్ట్ 20 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రెండు డివైడ్ అయితే నీకు వచ్చేది వెయ్యికి. క్లియర్? ఓకే, లోపలికి డిస్ట్రిక్ట్లకు ఎంత వస్తుంది యాక్చువల్గా, లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్కి నాకు ఎంత రీచ్ అవుతుంది. లోపలికి వచ్చేటప్పుడేమో 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. బట్ నాకు వచ్చేసరికి 5 మీటర్ క్యూబ్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అనేది లాస్ట్ దాకా రీచ్ అవుతుంది. ఓకే, ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏమన్నాను, 5 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అనేది రీచ్ అవుతున్నాను. ఫర్ సపోజ్ 3 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ మాత్రమే రీచ్ అవుతుంది లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఇక్కడ ఓన్లీ నీకు 3 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ రీచ్ అవుతుంది. ఇక్కడ నీకు క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది షార్టేజ్ ఉందా లేకుంటే ఈక్వల్ ఉందా? అంతే కదా, నేనేమంటున్నా, లోపలికి 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంటే లాస్ట్ వరకు 2 or 3 మీటర్ క్యూబ్స్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అని మాత్రమే రీచ్ అవుతుంది. ఇది సరిపోతుందా, సరిపోదా? సరిపోదు. ఎట్లా, ఎందుకు సరిపోదు? మనం ఏ బేస్ కింద సరిపోదని అంటున్నాం. 2 ఫ్యాక్టర్స్. క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ it decided by 2 factors. One, manpower. Next, tonnage. So manpower వచ్చేసి 6 మీటర్ క్యూబ్ పర్ సెకండ్, పర్ టనేజ్ కి 2.5 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, నోట్ ఇట్ డౌన్. సో 6 కావాల్సింది ఓన్లీ 2.5 వస్తుంది, అది సరిపోవట్లేదు. ఒక మనిషికి పర్ మ్యాన్కి 6 మీటర్ క్యూబ్ పర్ ఎనర్జీ, 6 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆఫ్ ఎయిర్ అనేది కావాలి. బట్ ఓన్లీ 2.5 వచ్చినట్టు మీనింగ్. సో ఇదంతా రాయప్ చేస్తాం. ఇది ఒకటి రాసుకోండి. సో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతుంది అని అంటే పాజ్ చేసుకొని మాత్రం చూడండి. బికాస్ నాకు ఇక్కడ ఉన్నది లిమిటెడ్ బోర్డ్ ఇక్కడ కాబట్టి సో నేను ఎంతవరకే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆన్లైన్ సెషన్ కాకుండా డైరెక్ట్ సెషన్ అయితే మంచిగా ఉంది కానీ నో ప్రాబ్లం. ఓకే, నా జనరల్లీ ఫ్లో ఆఫ్ మైండ్ ఇన్ ఎయిర్. మైండ్ లోపటి కాట ఫ్లో ఆఫ్ ఎయిర్ అనేది ఏ విధంగా వస్తుంది? లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, స్మూత్ ఫ్లో, సర్క్యులర్ ఫ్లో.
టెల్ లామినార్ ఫ్లో అంటే ఇట్లా ఉంటుంది, టర్బులెంట్ ఫ్లో అంటే ఇట్లా ఉంటుంది, స్మూత్ ఫ్లో అంటే circular flow means maybe like this. So what is your answer? సరే ఈ ఆన్సర్ మీద నేను చెప్పిస్తాను. సి మనకు ఒకటి తెలుసు, CO2 గ్యాస్, CH4 గ్యాస్, నెక్స్ట్ O2 గ్యాస్, N2 గ్యాస్ తీసుకున్నాం. ఈ అన్నిట్లలో లైటర్ గ్యాస్ ఏంటిది? CH4 గ్యాస్. అంటే సరే మనకు అసలు లైటర్ గ్యాస్ అంటే ఏంటిది, హెవియర్ గ్యాస్ ఏంటిదో తెలియదు, బట్ మనకు ఒకటి తెలుసు, CH4 గ్యాస్ అనేది రూఫ్ దగ్గర ఫామ్ అవుతుంది, అంతే కదా, రూఫ్ దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ CO2 గ్యాస్ అనేది నీకు కాళ్ళ దగ్గర ఫామ్ అవుతుంది, మోకాళ్ళ దగ్గర ఫామ్ అవుతుంది. ఎందుకు? CH4 is the lighter gas, CO2 is the heavier. Lighter gas will go up, heavier gas will go down. ఇది కన్సిడర్ చేసుకొని నేను ఏమంటున్నానంటే ఎయిర్ ఫ్లో అనేది మైండ్ లోపల టర్బులెంట్ ఉంటుంది. దా ఆన్సర్ అనేది నీకు లామినార్ అన్న టర్బులెంట్ అని ఉంది. సో ఇప్పుడు మైండ్ లోపలికి నువ్వు వెళ్తే, నువ్వు ఒక 6th లెవెల్లో కానీ 7th లెవెల్లో వర్క్ చేస్తుంటే నీకు తల్లిగే గాలి వచ్చేసి నీ హెడ్కి CH4, నీ కాలుకి CO2, నీ మిడిల్ పార్ట్స్కి సంథింగ్ ఇండివిజువల్ గ్యాసెస్ అనేది ఫామ్ అవుతుందా? లేదు కదా. అంతా మిక్స్ అయిపోయిన గ్యాసే నీకు నార్మల్గా అవైలబిలిటీగా వస్తుంది. సో అవర్ ఎయిర్ ఫ్లో ఈస్ టర్బులెంట్ ఫ్లో, నాట్ లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో. ఓకే, మిక్సింగ్ ఆఫ్ ఎయిర్. ఫైన్. So what they were asked, when mineral and air flow in same direction. See, mineral and air flow water. But suppose ఇది లాంగ్ వాల్ అని చెప్పి కన్సిడర్ చేసుకోండి. లాంగ్ వాల్ బోర్డ్, లాంగ్ వాల్ బోర్డ్, నాకు ఎయిర్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఎయిర్ అనేది ఇటు వెళ్తుంది. నేను మినరల్ ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కదా, అంతే కదా. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇట్లనే చేస్తున్నా. అర్థమైంది నేను చెప్పింది? మినరల్ అనేది ఇటే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా. ఈ కేసులో ఎయిర్ ఫ్లో డైరెక్షన్ అనేది ఇట్ సైడ్ ఉంది. ఓకే, మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ఏమో ఇట్ సైడ్ ఉంది. సో ఈ కేసుని ఏమంటారు? దిస్ ఇస్ హోమోట్రోపల్. When air flow and mineral flow is in same direction, it is called homotropal. When mineral flow and air flow is different direction, ఎయిర్ అనేది ఇటు వస్తుందట, మనము బొగ్గు ఇదంతా వ్యాగన్స్ అవన్నీ ఇటు పంపిస్తున్నాం అన్నమాట, దాన్ని మనం యాంటీట్రోపల్ అంటాం. సో యాంటీట్రోపల్ డిస్అడ్వాంటేజ్ ఉంది. ఎయిర్ అనేది ఇటు వచ్చినప్పుడు, మినరల్ అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు నీకు అల్టిమేట్గా సి నాకు ఎయిర్ ఫ్లో అనేది ఇటు ఉంది, నేను కోల్ మాత్రము వ్యాగన్స్లల్లో ఉంటాయి కదా, ట్రైన్ బోగి లెక్క. సో అందులో నేను ఇటు సైడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. ఏమవుతుంది, ఈ ఎయిర్ మొత్తం కలిసి డస్ట్ అనేది రైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ డస్టీ కండిషన్స్, డస్టీ ఏరియా. ఓకే, రైట్.
ఓకే. సో అసెన్షియల్ వెంటిలేషన్ అంటే ఐడియా ఉందా మీకు? సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా డిస్ట్రిక్ట్ కన్సల్ట్ చేసుకుంటే సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, సో నీకు ఎయిర్ అనేది ఇట్లా వస్తుంది. క్వాంటిటీ ఆఫ్, ఇక్కడ రాసాను, క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ reached to the last connection of district before it reaches phase. సో ఇది నాకు ఫేస్, ఇది ఫేస్, ఇది ఫేస్ 1 2 3 4 5 6. సో నా క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఫస్ట్ నేను ఏం చేస్తాను, లాస్ట్ కాలం ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఇక్కడ డిస్ట్రిక్ట్లకు ఫామ్ చేసుకొని నెక్స్ట్ ఇట్లా పంపించి బ్యాక్ సైడ్ చేసి నెక్స్ట్ ఫేసెస్, ఎందుకంటే ఫేసెస్ దగ్గరనే కదా మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నది, ఇక్కడ 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 ఫేసెస్ దగ్గర కోల్ ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ దాకా రీచ్ అయిపోయి మళ్ళీ ఇటు టర్న్ అయిపోయి, సో ఇట్లా రీచ్ అయిపోయి మళ్ళీ ఇటు టర్న్ అయిపోయి మళ్ళీ ఇట్లా రీచ్ అయ్యి రన్ టర్న్ అయిపోయి ఇక్కడ రిటర్న్ ఎయిర్ ఉంటుంది, ఈ రిటర్న్ వెళ్ళి బయటికి పోతుంది. ఫైన్, ఓకే. అసిస్టెంట్ వెంటిలేషన్ అంటే ఏంటిది? క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఫస్ట్ లాస్ట్ కాలం ఆఫ్ ద డిస్టిక్, లాస్ట్ కాలం ఆఫ్ ద డిస్టిక్కి పంపించి దాని దగ్గర నుంచి ఇటు పంపిస్తామన్నా. సో దీనివల్ల బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఫ్రెష్ ఎయిర్ అనేది నాట్ రీచ్డ్ టు ఫేస్, అంతే కదా. సో ఇప్పుడు అదే కాకుండా డిసెన్షియల్ వెంటిలేషన్ అంటే ఇంకో కాన్సెప్ట్. డిసెన్షియల్ వెంటిలేషన్లో ఫస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇట్లా ఫేస్ దగ్గర రీచ్ అవుతుంది, ఫేస్ దగ్గర రీచ్ అయిపోయి ఇక్కడ ఉన్న నాక్సియస్ గ్యాసెస్ని తీసుకొని మళ్ళీ ఇటు వస్తుంది, ఫేస్ దగ్గర రీచ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది, ఫేస్ దగ్గర రీచ్ అవుతుంది, మళ్ళీ ఇటు వస్తుంది, ఫేస్ దగ్గర రీచ్ అవుతుంది, నెక్స్ట్ రిటర్న్ వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద కండిషన్, రైట్. ఓకే. Next, black dam is the composition of CO2 plus N2. Yeah, CO2 plus N2. అట్లనే ఫైవ్ డ్యాంప్ అంటే CH4. నెక్స్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ డ్యామ్స్ ఉంటాయి కదా. ఇంకా వైట్ డ్యామ్ మీన్స్ CO, like stink dam H2S, after dam CO2 plus N2 plus H2S. Okay, ఫైవ్ డ్యామ్ అంటే CH4, వైట్ డ్యామ్ అంటే CO, స్టిక్ డ్యామ్ అంటే H2S, ఆఫ్టర్ డ్యామ్ అంటే మిక్సర్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. ఓకే, రైట్. సో డ్యాంప్లోకి వెళ్ళి మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. వైట్ డ్యాంప్ అంటే ఏంటిది? కాంపోజిషన్. అసలు డ్యాంప్ అంటే ఏంటిది? మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, అంతే కదా. సో వీటి కూడా మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది, బట్ CH4% ఎక్కువ. ఇందులో కూడా సంథింగ్ మిక్చర్ ఉంటుంది, బట్ CO గ్యాసెస్ ఆఫ్టర్ డ్యాంప్. సో ఆఫ్టర్ డ్యాంప్ అంటేనేమో ఇట్ అక్కర్స్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ అయినాక ఈ టైప్ ఆఫ్ గ్యాస్ అనేది నీకు ఎవాల్వ్ అవుతుంది. ఓకే, నోట్ ఇట్. ఓకే, finished. What is this?
Right. So specific gravity of H2 ఎంత 0.972. అంతేనా? 0.07. సి స్పెసిఫిక్ గ్రావిటీ మనకు అసలు యాక్చువల్లీ రూఫ్ టు ఫ్లోర్ గ్యాసెస్ చూస్తాం. అసలు రూఫ్ నుంచి ఫ్లోర్ దాకా మనకున్న గ్యాసెస్ ఏంటో చూద్దాం. సో roof to floor gases H2, CH4, N2, CO, next NO, O2, H2S, then SO2. Okay, so the specific route is 0.07, 0.0559, 0.559, 0.967, 0.972, 1.03, 1.529, 1.53, 2.26. సో మీరు ఫస్ట్ అయితే రాసుకోండి, నేను చెప్తాను హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. సో స్పెసిఫిక్ రాట్ మీరు గుర్తుపెట్టుకోకుండా ఎట్లా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకో. ఓకే, అయిపోయింది ఇది. సో సి స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు, మీ కెమిస్ట్రీలో మీరు చదివే ఉంటారు, మాలిక్యులర్ వెయిట్ బై 28.93. ఓకే, సో మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటిది? డబల్ ఆఫ్ అటామిక్ నెంబర్. డబల్ ఆఫ్ అటామిక్ నెంబర్ అంతే కదా. మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఆఫ్ అటామిక్ నెంబర్. దెన్ పర్ సపోజ్ H2 తీసుకోండి. H2 యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 1. సో ఎన్ని H2లు ఉన్నాయి? 2 H2లు ఉన్నాయి. డివైడ్ బై ఎంత అన్నాను? 28.93 అన్నాను. మీరు సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 0.07. ఓకే, అది కాకుండా CH4 తీసుకుందాం. CH ఉన్న, సో CH అంటే నార్మల్లీ, సో H2 ఉన్న పార్టికల్స్ మనం డబల్ చేయం, మీకు రాదు. ఓన్లీ ఎక్సెప్షన్ అవుతాయి H2. సో సి ఉంది, సి అటామిక్ నెంబర్ వచ్చేసి అటామిక్ నెంబర్ 6. దీన్ని డబల్ చేస్తే 12 అంతే కదా. ఎన్ని హెచ్లు ఉన్నాయి? 1 + 1 + 1 + 1. దెన్ 12 + 1 16, 16/28.93. సో స్టాండర్డ్ మనకు ఉంది కదా, నీకు ఆన్సర్ వచ్చేది 0.967. ఓకే, దెన్ ఏ ఎగ్జాంపుల్ అని తీసుకోండి, N2 తీసుకోండి. N యొక్క అటామిక్ నెంబర్ 7, దాన్ని డబల్ చేస్తే 14. H2కి ఇష్టం ఏం లేవు కదా, నో 28.93 డివైడ్ చేయండి, వచ్చేది ఆన్సర్. ఓకే, సారీ వెయిట్. సో N2 కాడ ఏమన్నాను? అటామిక్ నెంబర్ 7, దాన్ని డబల్ చేస్తే 14, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాను? ఇంటూ 2 ఉన్నాను ఇక్కడ. సో 28.93, 14 × 2/28.93. 14 × 28 కదా, 28.93.
ఇది ఎలా ఉంటుంది. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. బికాస్ మీరు H2 ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, అది ఎంత ఉంది అని చెప్తే మీకు 100% గుర్తుండదు, కన్ఫ్యూజ్ అయిపోతాము. ఓకే, ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి ఇట్లా. సో ఒక ఫార్ములా రాసుకోండి. ఓకే, కంప్లీటెడ్. యా, the earliest indication for spontaneous heating of coal is given by the earliest indication for spontaneous heating of coal can be given by sweating of strata. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏందో నేను చెప్తాను తర్వాత మీకు. ఎర్లియస్ట్ ఇండికేషన్ ఫర్ స్పాంటేనియస్ హీటింగ్, సి ఇవి పిల్లర్స్ కన్సిడర్. సో ఇక గ్యాలరీ అని చెప్పి కన్స్ట్రక్ట్ చేసుకుంటే, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ అ పిల్లర్, so what happens here is spontaneous heating means see, as I told you, so spontaneous heating అంటే హీటింగ్ అనుకున్నాం. సో మీరు ఇప్పటి మందానికి అయితే హీటింగ్ అనుకుంటే దీని ఎగ్జాక్ట్ డెఫినేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వరకు, ఎగ్జాక్ట్ డెఫినేషన్ మీన్స్ నథింగ్ ఇస్ దేర్. సెల్ఫ్ హీటింగ్ ఆఫ్ కోల్. స్పాంటేనియస్ హీటింగ్ అంటే సెల్ఫ్ హీటింగ్ ఆఫ్ కోల్. ఇట్ మీన్స్ సి, ఒక పేపరు మీద మనం చిన్నప్పుడు భూతద్దం ఉంటుంది, భూతద్దం అంటారు కదా, భూతద్దం మనం సన్నుకు పెట్టేసి పేపర్ మీద పెడతాం. పెడితే ఫ్రాంక్లీ ఇక్కడ మనము దానికి ఎలాంటి ఫైర్ అనేది ఇస్తలేము ఇది తట్టుకోవడానికి. బట్ నీకు సన్ ద్వారా నీకు ఈ భూతద్దం పెడితే ఏంటిది, అది అబ్జర్వ్ చేసుకునే వరకు చేసుకుంటుంది హీట్ని. ఏంటిది ఇక్కడ ఈ పేపర్ వచ్చేసి ఎంతవరకు హీట్ని మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలో అంతవరకు హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పటిదాకా, దానికి కావాల్సిన హీట్ సరిపోయేదాకా. ఎస్, దానికి కావాల్సిన హీట్ అనేది తట్టుకున్నది. బట్ దానికి కావాల్సిన హీట్ అందినాక అది బర్న్ అయింది, అంతే కదా. కోల్ కూడా అంతే. కోల్, వాట్ హ్యాపెన్స్ ఇన్ కోల్, మీరు బయట కోల్ బంకర్స్ ఉంటాయి కదా, మీరు బయట ఎండాకాలంలో ఎక్స్పోజ్ చేసిన బయట కోల్ ఇట్లా పారేస్తూ ఉంటే అది అంటుకుంటుంది. ఎవరు అయితే అంట పెట్టరు. సో మేబీ పెడతారేమో, మనకు సంబంధం లేదు. సో ఆ కోల్ పార్టికల్ ఆటోమేటిక్గా నీకు స్మోక్ అనేది ఫామ్ అవుతుంది. స్మోక్ లెక్క చిన్న చిన్నగా ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది, ఈ కోల్ పార్టికల్ వచ్చేసి దానికి కావాల్సిన హీట్ అనేది తీసుకుంటుంది. ఫైన్, ఓకే, ఎప్పటిదాకా తీసుకుంటుంది, అది తట్టుకునే అంత వరకు. తట్టుకున్నాక అది బేర్ చేయలేని సిచ్యువేషన్ లో అది నీకు ఫైర్ అయింది వస్తుంది. ఎక్స్టర్నల్ గా ఫైర్ మనం ఇయ్యం, దాన్ని మనం సింపుల్ గా స్పాంటేనియస్ హీటింగ్ అని అంటాం. సింప్లీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దెన్ ఆ స్పాంటేనియస్ హీటింగ్ సిచ్యువేషన్ లో జరిగే ఫస్ట్ ఇండికేషన్ ఏంటిది ఇస్ స్వెట్టింగ్ ఆఫ్ స్టార్టా. స్వెట్టింగ్ ఆఫ్ స్టార్టా మీన్స్, ఒక పిల్లర్ ఉంటుంది కదా, పిల్లర్కి చెమటలు పట్టడం. చెమటలు పట్టడం అంటే నీకు ఇట్లా రిటర్న్ ఎయిర్ వస్తుంది కదా, నీకు రిటర్న్ ఎయిర్ వచ్చినప్పుడు ఆ రిటర్న్ ఎయిర్లోకి వెళ్ళి చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ అనేది నీకు పిల్లర్కి తలిగి అక్కడే ఉంటాయి. సో అక్కడ ఇండికేషన్ ఏంటిది, నీకు మైండ్ లోపల ఏదో యాక్టివిటీ తేడా ఉంది. సో స్పాంటేనియస్ హీటింగ్ జరిగే ఛాన్స్ కొంచెం ఉంటుంది. ఫస్ట్ ఇండికేషన్ సెట్టింగ్ స్టార్ట్. CH4 అనేది 0.05 నుంచి 1 వరకు ఉంటే నార్మల్ ఇన్ ద అట్మాస్ఫియర్. 1% మీన్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పాంటేనియస్ హీటింగ్. అదే నీకు CO2/O2. ఓకే, గ్రహామ్స్ రేషియో. గ్రహామ్స్ రేషియో ఒకవేళ 2% వచ్చిందంటే ఇండికేషన్ ఆఫ్ ద స్పాంటేనియస్ హీటింగ్. 3% అంటే యాక్టివ్ ఫైర్. అక్కడ నీకు అంటుకునే సిచ్యువేషన్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ గ్రామ్స్ రేషియో. ఓకే, నోట్ ఇట్ డౌన్.
Your answer will be sweating of the slaughter. Next, the important fact parameter of dust that governs the physiological effect, size of the dust, not shape of the dust, time of exposure, concentration of the size of the dust. Actually, important parameter of the dust that cause the physiological effect. See, మనకు ఒక పర్సన్ వచ్చేసి లెస్ దెన్ 10 మైక్రోన్స్ ఉన్న డస్ట్ మాత్రమే పీల్చగలుగుతారు. మీన్స్ ఇంతకన్నా పెద్ద సైజ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే మనకు ముక్కులో హెయిర్స్ ఉంటాయి కదా, సో దట్ హెయిర్ విల్ ట్రాప్, అవి అడ్డుకుంటాయి. సో లెస్ దాన్ 10 ఉంటేనే ఇట్ విల్ గో. సో సైజ్ ఆఫ్ ద డస్ట్ అనేది నీకు ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. నీకు ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ మీన్స్ బాడీలో నీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అది దేని మీద డిపెండ్ అయిపోతుంది, సైజ్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్. ఓకే, సో పవర్ గాన్, లెట్ us stop the topic here.